హలో వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు బ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీ ముందుకు కొత్త వంటకంతో వచ్చాను. అది ఏంటంటే బొంగు పేలాలతో స్నాక్స్ చేస్తున్నా. అది ఎలా చేయాలో చూపిస్తా. 2 గ్లాసుల బొంగు పేలాలు ఇవి నీళ్ళల్లో ఒక 2 నిమిషాల్లో నానబెట్టుకోవాలి. ఆలోపు మనము దీనికి మసాలా రెడీ చేస్తాం. చిన్నవి 3 ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టాను. ఇది మెత్తగా ఇలా చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి ఇవి కూడా సన్నగా తరిగి పెట్టాను. ఒక క్యారెట్ సన్నగా తరిగి పెట్టాను. కొత్తిమీర కొంచెం, ఉల్లాకు ఒక రెమ్మ, ఇవన్నీ వేసి ఇలా బాగా తీసుకోవాలి. రెండు స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా ఇలా పిసుకోవాలి. ఎంత మెత్తగా పిసుకుంటే అంత మంచిగా వస్తుంది. చిన్నపిల్లలు అయితే మంచిగా తింటారు. స్నాక్స్ లాగా ఈవినింగ్ చేసి పెడితే చాలా మంచిగా తింటారు పిల్లలు. నీళ్ళు మొత్తం పోయేదాకా గట్టిగా పిసికేసి ఇందులో వేసుకోవాలి. ఇది కూడా బాగా ఇందులో కలిసేటట్టుగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్మా రవ్వ, 2 స్పూన్లు, దీన్ని కూడా ఇలా కలగలుపుకోవాలి మెత్తగా. ఒక నిమ్మకాయ ఒక్క ఇలా పిండుకోవాలి. స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు 3 పావుల నూనె పోసుకోవాలి. ఇలా చిన్నగా ఇంత తీసుకొని చిన్న గారెల్లాగా ఇట్లా ఒత్తుకోవాలి. చిట్టి గారెల్లాగా చేసుకొని ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి. ఇవి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. బొంగు పేలాలతో కట్లెట్ అయిపోయింది. చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
బాయ్. మరో వంటకంతో మీ ముందుకు వస్తాం.